Our society has become rotten, and this rottenness has spread into every facet of our lives, including into our universities. Today we have no other post-graduates open now. We have raised our voices in protest. ఉద్యమంలా ఎగసిన తార పొద్దు పొడుపై నడిపే ధీర చేగువేరా నీలో చేరారా చెరిగిపోని చైతన్యపు దారా జార్జి రెడ్డి ఒంటి పేరా జాగృతే నీ ఇంటి పేరా నువ్వు మా ఉస్మానియ దండోరా నీకు మా గుండెలతో దండేరా చల్లా వర్గీసు కడుపు నిండా గన్నాది ఆడే రాయి నలుసు అయ్యా రఘునాథారెడ్డి రెండో వారసుడు చిన్ననాడే శిక్షర పిడుగై రెచ్చిన మొనగాడు ఆడు చూసే లోకం ఏరుగుంటాదంట ఆటకోయిల నాడే పోరు గురికేనంట యుద్ధ విద్యలలో తన తల్లి నేర్పిన విప్లవ స్ఫూర్తిని అందుకొని నెత్తురులో సత్తువ ఉన్నోడు నేతాజీ భగత్ సింగ్ అతడు అన్యాయం ఎక్కడ ఉన్నా కన్నెగరేస్తాడు చెడు చెలరేగే చోట చెండాడే వాడొకడు ప్రతిసారి పుడతాడు చెదరని చరితకెక్కుతాడు అప్పుడే తొలి అడుగేశాడు నిప్పులా తను కడిగేశాడు విప్లవం విరజిమ్మే సూర్యుడు జార్జి రెడ్డను నవయువ నాయకుడు కలిగినోళ్ళ ఇంట్లో పుట్టి కటిక పేదల పక్షం నిలిచి సమాజ స్థాపన ధ్యేయంగా సమర శంఖం ఊదిన చిన్నోడు డ్యూటీ దండగాళ్ళతో బండ క్యాంటీన్ గుండ్లపైనే బేటి చదువులో మేధావి కొలువు కందని జీవి జనం కొరకే నిలబడినాడు స్వార్థమెరుగని సావి గరీబోళ్ళ గలమేనంట హింది కులముల గలమేనంట నీలి మప్పులు చీలే వెలుగంట నేల ఎరుగని వీరుడు తానంట నడిచే గ్రంథాలయమేగతడు పొడిచే ఎర్రది సూర్యుడు ఉస్మానియ మట్టికి పట్టుదలే నేర్పించాడు మతమంటూ కులమంటూ ఒకడు మంటలు రాజేస్తుంటే అప్పుడు కడు పేదల గొడుగై కాచిన కుమరం భీమతడు జీనా హై తో మర్నా సీకో అంటూ గర్జించే మన జార్జికి జై అంటూ శత్రువులంతా తల వంచే దిశను మార్చేంతావుతాడని పుత్ర మొదలాయే ఆ స్ఫూర్తిన పాలని చేతకెక్కిన చైతన్యౌరా చెక్కు చెదరని ఉక్కు కనౌరా జార్జి రెడ్డి చావుకు భయపడలే ఆ పేరు వింటే ఇప్పటికీ అడలే లెక్క చెయ్యలే గోల్డు మెడలే వదులుకున్నాడు ఉద్యోగాలే కోరికొకటే జనమందరి మేలే లేర
లేరనుకున్నట్టు చంపే శత్రువులే. అయినా ఊకోలే రక్కసి మూకలే, ఎదురుగా ఏనాడు జార్జిని తాకలే. మాటే వేశారు క్యాంపసు లోపలే, కాటించారు నమ్మిన స్నేహితులే. జార్జిపై ఆ కత్తుల పోట్లు కేవలం మరణానికి మెట్లు, ఆపలేదు తను కన్న కలలు, ఆ క్షణమే జననం. లక్షలాది జార్జి వారు